యునైటెడ్ మూవీస్ లిమిటెడ్ బ్యానర్లో పర్చూర్ కిరీటి ప్రొడ్యూసర్గా క్రాంతిమాధవ్ గారి డైరెక్షన్లో నేను హీరోగా మియా జార్జ్ హీరోయిన్గా కొత్త చిత్రం మీ ముందుకు రాబోతుంది. ఈరోజు రథసప్తమి, చాలా మంచి రోజు. ఇది కూడా చాలా మంచి సినిమా అండి. సో మేమందరం కూడా చాలా మంచి యూనిట్. అందుకే ఈ మంచి రోజున మీ అందరికీ ఈ టైటిల్ అనౌన్స్ చేయాలని. వద్దులేండి, డైరెక్ట్గా చూసేద్దానికి కిక్ వస్తుంది, చూసేయండి. ఉంగరాల రాంబాబు చూశారు కదా, ఉంగరాల రాంబాబు. టైటిల్లో ఎంత కామెడీ ఉందో దానికి 100 ఉంటుందండి సినిమాలో. ఉంగరాల రాంబాబు ఈ సినిమాలో మీరు ఎంత కామెడీ చూస్తారో అంత మంచి కథ కూడా చూస్తారండి. ఎందుకంటే క్రాంతి గారు వితౌట్ సోషల్ అవేర్నెస్తో ఆయన లైఫ్లో ఎప్పటికీ సినిమా చేయలేదు. ఆయన ఎంత కామెడీ సినిమా చేసినా, ఎంత సీరియస్ సినిమా చేసినా, ఎంత యాక్షన్ సినిమా చేసినా లైఫ్లో ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మటుకి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాకు తెలిసిన ఏకైక డైరెక్టర్ అండి. సో 10 మంది ఇన్స్పైర్ అయ్యేలాగా, 10 మంది శుభ్రంగా నవ్వుకుని తర్వాత ఇంటికి వెళ్ళి ఒక గొప్ప సినిమా చూసాం అనే ఫీలింగ్తో పడుకుంటారండి. అంతవరకు నా షూరిటీ. థ్యాంక్ యూ. ప్రొడక్షన్ నెంబర్ 8 మాది ఉంగరాల రాంబాబు అనేది ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం. సునీల్ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ ఇది కామెడీ మూవీ. సునీల్ గారు యాప్ సెట్ అయ్యారు దీనికి. మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇవాళ లాంచ్ చేద్దాం ప్లాన్ చేసాం. మనమాలు మళ్ళీ ఇది రాని రోజు, ఈ 2 సినిమాల తర్వాత మంచి టైం తీసుకొని వీ వాంటెడ్ టు డూ ఏ కామెడీ ఫిల్మ్. ప్రసాద్ గారితో నా లాంగ్ ట్రావెల్. ఎప్పుడు కలిసినా, ఎప్పుడు మాట్లాడుకున్నా కామెడీ చేద్దాం, కామెడీ చేయాలి క్రాంతి, కామెడీ చేస్తేనే యూ కెన్ యూ షుడ్ వర్క్ ఇన్ డిఫరెంట్ జానర్స్. ఒక జానర్ కాకుండా రకరకాల జానర్స్ చెయ్యాలి అని హీ ఎంకరేజ్ మీ లాట్. ఆ ఎంకరేజ్మెంట్తో ఐ థాట్ రకరకాల లౌడ్ లాఫ్టర్ కబుక్కున్నాం. మనం జనరల్గా థియేటర్కి వెళ్తే కబుక్కుని నవ్వి ఆ సెకండ్లో మర్చిపోతాం. బట్ దిస్ ఈజ్ కామెడీ, ఫుల్ ఫాస్ట్ అండ్ ఫన్ కామెడీ, నవ్వుతా ఉండే కామెడీ. అండ్ ఈ స్టోరీ అంతా రాసుకున్న తర్వాత ద ఓన్లీ వన్ నేమ్ మేము గుర్తు చేసుకోగలిగింది, రీకాల్ చేయగలిగింది సునీల్ గారు. అండ్ in the first go he liked the story, and from the day one he has been traveling with the character. మేము కూడా సెట్లో రాంబాబు గారనే పిలుస్తాం, సునీల్ గారిని పిలవటం మానేసాం. దట్స్ హౌ the bonding between me and సునీల్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, రెస్ట్ ఆఫ్ ద క్రూ, శ్యామ్ కే నాయుడు గారు కానీ, సర్వేష్ మురారి గారు కానీ, కోసాని కృష్ణమూర్తి గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇంకా డిఫరెంట్ you have bouquet of actors acting in this film. In the name you have it in the film. I hope this film will be a long-lasting comedy, and we are working very hard. చాలా కష్టపడుతున్నాము, చాలా ఇష్టపడి చేస్తున్నాము, so that we want to give one of the greatest entertainers in days to come. Thank you very much. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.